విభక్తత్రైవర్ణ్యం 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 వ్యతికరిత వ్యతికలిత వ్యతికలిత లీలాంజనతయా 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 విభాతి త్వన్నేత్ర విభాతి త్వన్నేత్ర విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశానదయితే 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 పునఃస్రష్టుం దేవాన్ పునఃస్రష్టుం దేవాన్ పునః స్రష్టుం దేవాన్ పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్ రజసత్వం బిభ్రతు రజసత్వం బిభ్రతు తమయితి గుణానాం త్రయమివ తమ ఇతి గుణానాం త్రయమివ తమ ఇతి గుణానాం త్రయమివ. శ్రీమత్ ఉత్తమమాన్య సమ్యయుక్తవతి. తర్వాత నేత్రాలు ఎంత సుందరంగా ఉన్నాయి, చూపులు నవరసాత్మకంగా ఎంత సుందరంగా ఉన్నాయి అనేటువంటి సౌందర్య లహరిలో మనం తేలాడాం. ఈరోజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మూడు కన్నులు వేరువేరని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ మూడు కన్నులు ఐకమత్యంగా ఉన్నాయనే విషయం చెప్తూ ఉన్నారు. ఈ మూడు కన్నుల్లో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటి అని అంటే, ఈశానదయితే, శివునికి ప్రియురాలమైనటువంటి ఓ పార్వతీదేవి, ఈ వ్యతికరిత లీలా అంజనతయ, తమతో సంబంధము ఉన్నట్లుగా విలాసం కోసం ధరించినటువంటి కాటుక కలవి అగుటం వలన విభక్త త్రైవర్ణ్యం, మూడు రంగులు కలిసిపోకుండా వేరువేరుగా చేసినట్లు ఉన్నందువలన త్వదిదం నేత్రత్రితయం, నీకు సంబంధించినటువంటి ఈ మూడు కన్నులను మేమేమనుకుంటున్నామంటే ఉపరతాన్, నీ యందు లీనమైనటువంటి కలిసిపోయినటువంటి ద్రుహిణ హరి రుద్రాన్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పునఃస్రష్టుం, తిరిగి మళ్ళీ జన్మింపచేయడానికి, తిరిగి మళ్ళీ సృష్టించడానికి, రజసత్వం తమః, రజోగుణము సత్వగుణము తమోగుణం అనేటువంటి మూడు గుణాలకు ప్రతీకలుగా ఈ మూడు కన్నులు ఉన్నాయేమో అని మాకు అనిపిస్తూ ఉన్నదమ్మా అంటూ స్వామివారి వర్ణన చేస్తూ ఉన్నారు. అని అంటే ఇక్కడ ఒక సృష్టి రహస్యం చెప్పారు, అలాగే అమ్మవారి యొక్క కన్నులను వర్ణిస్తూ ఉన్నాడు. ఓ పార్వతీదేవి, నీకున్నటువంటి ఈ మూడు కళ్ళు కూడా అర్ధవలయాకారంలో విలాసము కొరకై తీర్చిదిద్దిన కాటుక కలిగిన ఉన్నాయి. ఇప్పుడు ఒక కన్ను ఎర్రగా ఉంది, ఈ రెండు కళ్ళను చూసి అది అసూయ పడుతుంది, అట్లా చెప్పుకున్నాం ఇంత ముందు వర్ణన. అయినా కూడా ఇక్కడ ఏంటంటే మూడు కన్నులకు కాటుక ఉంది. మూడు కళ్ళు కాటుకనే ధరించి ఉండడం మూడు కన్నుల యొక్క ఐకమత్యం అన్నమాట. అది ఆ కళ్ళల్లో కాటుక ఉండడం ఒకటి, నల్లదనం, కనుగుడ్డు ఉండడం నల్లదనం.
కళ్ళు తెల్లగా ఉంటాయి కదా, కనుగుడ్డు నల్లగా ఉంటుంది, కళ్ళు తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉండటం అనేది ఒక రంగు, నలుపు అనేది ఇంకొక రంగు. ఆ అలిక నయనం కించిదరుణం అని చెప్పుకున్నాం ఇంతకుముందు. మూడవ నేత్రము అరుణం, ఎర్రని రంగులో ఉంది అని. ఆ ఎరుపు, 3 రంగులు అయిపోలేదండి. నలుపు, తెలుపు, ఎరుపు అనే 3 రంగులు ఉండటం వలన మాకేమనిపిస్తూ ఉందంటే 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణం అంటే మంచి లక్షణాలు ఉండటం, సాత్వికంగా ఉండడం, శాంతంగా ప్రవర్తించడం, విష్ణుమూర్తి యొక్క లక్షణాలు ఇవన్నీ. ఆయన ఎవరికి హాని చేయడానికి పోడు. ఎవరైనా ఏమైనా అన్నా, ఒకవేళ భృగు మహర్షి అంతటి వాడు కాలితో కొట్టినా కూడా, సరేలేవయ్యా నీ కాలికి ఏమైనా బాధ కలిగిందేమో, నీ అంతటి వాడికి నేను కోపం తెప్పించాను అని ఆయన కాళ్ళను పట్టుకొని ఆయన పాదాలను ఒత్తాడు. అంతటి శాంతమూర్తి ఆయన. అది సత్వగుణం. ఈ సత్వగుణము అనే దాన్ని మనము తెల్లని రంగుతో పోలుస్తాం. రెండవది రజోగుణము. రజోగుణం అనేది ఎరుపు రంగుతో పోలుస్తాం. ఈయన మంచివాడే, కానీ ఎవరైనా హాని తలపెడితే మాత్రం ఊరుకోడు. అలాంటి లక్షణం కలవాడు బ్రహ్మదేవుడు, అది ఆయన లక్షణం. తర్వాత తమో గుణము. తమో గుణం ఎవరు మంచి చేసినా, ఎవరు చెడు చేసినా, ఎవరు ఏం చేసినా పట్టించుకోకుండా సమయం ప్రకారం అతన్ని పంపించేస్తూ ఉండడం, కఠినంగా వ్యవహరించాలి. అలా కఠినమైనటువంటి వైఖరి కలిగి ఉండటం తమో గుణము. అది శివునికి ప్రతీక. ఇలా నీ 3 కళ్ళు కూడా 3 రంగులను విభక్తత్రైవర్ణ్యం, ఈ చక్కగా విభజించబడినటువంటి 3 రంగులు మాకు కనిపిస్తూ ఉండడం వలన ఇవి గుణానాం త్రయమివ, 3 గుణాలకు ప్రతీకలుగా మాకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రళయము వచ్చినప్పుడు, ఈ సృష్టి మొత్తం ప్రళయంలో కలిసిపోయేటువంటి సమయంలో బ్రహ్మ దేవుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అమ్మవారి యొక్క 3 కళ్ళలోకి లీనమైపోతారు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అమ్మవారి 3 కళ్ళలోకి వారు లీనమైపోయినప్పుడు సృష్టి పూర్తయిపోయింది. అదే సృష్టి కాదు, ప్రళయం పూర్తయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు ఈ సృష్టిని, ఆదిపరాశక్తి ఈ సృష్టిని మళ్ళీ సృష్టించాలి అని అనుకున్నప్పుడు, జగత్తుని సృష్టించాలని అనుకున్నప్పుడు ముందుగా తన కళ్ళలో నుంచి ఈ ముగ్గురిని బయటికి తీస్తుంది. లోకంలో 3 గుణాలు అనేటివి ఉంటేనే ఈ సంసార యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బయటికి తీస్తుంది. ఆ విధంగా ఈ ముగ్గురు, ఈ 3 గుణాలు ప్రతీకలుగా ఈ కళ్ళు ఉన్నాయి అని మాకు అనిపిస్తూ ఉందమ్మా అని ఈ శ్లోకంలో ఎంతో అందంగా స్వామివారు వర్ణించారు. ఈ శ్లోకాన్ని మనము 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు జపం చేయడం ద్వారా సకల కార్యసిద్ధి జరుగుతుంది. మనకి అమ్మవారు ఆ విధంగా అనుగ్రహిస్తారు. మనం ఏ కార్యం మనం కోరుకొని ఈ శ్లోకాన్ని జపం చేస్తాము, ఆ శ్లోకం విషయంలో మనకు కార్యసిద్ధి జరుగుతుంది. అమ్మవారికి మినపగారెలు, బెల్లపు బూరెలు, పాల పరమాన్నము మనం నివేదన చేయవలసి ఉంటుంది ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తున్నటువంటి సమయంలో. అటువంటి శ్లోకరత్నాన్ని మరొకసారి విందాం మనం. విభక్తత్రైవర్ణ్యం
వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ. శ్రీమాత్రే నమః.